పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా కోరు తెలంగాణమా కోరు తెలంగాణమా కోరు ప్రాణమా. డౌకీ విలేజ్లోకి ఎంటర్ అయిన తర్వాత డౌకీ రివర్ బ్రిడ్జ్ వస్తుంది, అది క్రాస్ అవ్వాలి, ఇక్కడ ఆగకూడదు. ఇక్కడ బేసికలీ 2 ప్లేసెస్ ఉంటాయి రివర్లోకి మనం వెళ్ళడానికి. సో ఫస్ట్ ప్లేస్ ఎక్కడైతే బ్రిడ్జ్ వచ్చిందో అక్కడ ఆగకుండా మనం ముందుకు వస్తే ఇంకొంచెము అక్కడ ఇంకొక ఎంట్రీ ఉంటుంది, అది 50 రూపీస్ పే చేసి మనం ఎంటర్ అవ్వాలి. సో ఫైనలీ మేము రీచ్ అయిపోయాము అసలైన డౌకీ రివర్ దగ్గర. పార్క్ చేసిన తర్వాత స్టెప్స్ దిగి కిందికి వెళ్ళాల్సి వస్తుంది. ఇంత హైట్ నుంచి కూడా ఆ వాటర్ ఎంత క్లియర్గా కనిపిస్తుంది, ఆ స్టోన్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ నుండి. ఈ ప్లేస్ని హిడెన్ ప్యారడైజ్ ఆన్ ఎర్త్ అని అంటారు. అండ్ ఎస్, ఇట్ ఈస్ వెరీ ట్రూ. ఇంత బ్యూటిఫుల్ అండ్ అఫ్ కోర్స్ ఇది మౌంటైన్స్ మధ్యలో హిడెన్ ఉంది. సో ఈ పార్టీ కల్లా మీకు కొద్దిగా ఐడియా వచ్చేసి ఉండొచ్చు ఈ ప్లేస్ ఏంటో. ఇట్ ఈస్ ద క్రిస్టల్ క్లియర్, ద క్లీనెస్ట్ రివర్ ఆఫ్ ఇండియా, డౌకీ. సో లెట్స్ గో. బోటింగ్ ఇప్పుడు మూసేస్తారు ఇంకొక హాఫ్ అన్ అవర్లో. సో లెట్స్ గో. సో ఇక్కడ బోటింగ్ వచ్చేసి 10 AM to 4 PM వరకే. వాళ్ళు మూసేసే లోపల వెళ్ళిపో. ఇక్కడ కాయాయింగ్ కూడా ఉంది, అది చాలా బాగుంటుంది. సో లెట్స్ సీ మాకు ఏది ఇప్పుడు అవైలబిలిటీ ఉందో మేము దేంట్లో వెళ్తాము. Wow, see the transparency of the water? The transparency. Can you see the reflection of the boat? डेप्थ ज़्यादा नहीं है इसका? नहीं है. touch. ఈ ట్రిప్ వచ్చేసి ఈజ్ వన్ ఆఫ్ మై బ్యూటిఫుల్ మెమరబుల్ ట్రిప్స్. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి. అండ్ ఒకవేళ మీరు కూడా ఇక్కడికి రావాలి అని ప్లాన్ చేస్తే డూ కమ్ విత్ యువర్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ యువర్ రిలేటివ్స్ అండ్ ఫ్యామిలీ. ఫ్రెండ్స్, మేము వచ్చాము బ్యూటిఫుల్ క్రిస్టల్ క్లియర్ వాటర్ ప్లేస్ DAWKI డౌకీ. ఎక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇంటర్నేషనల్ టూర్స్ అని, ట్రిప్స్ అని, ఇంత క్లియర్ వాటర్ మన ఇండియాలోనే ఉంది. అదే మేఘాలయలోని డౌకీ అనే ప్లేస్లో. డౌకీకి రావాలి అంటే నియరెస్ట్ ప్లేస్ వచ్చేసి షిలాంగ్.
సో షిలాంగ్ నుంచి డౌకీ వచ్చేసి 82 కిలోమీటర్స్ అండ్ మనము రోడ్ ట్రాన్స్పోర్ట్ నుంచే రావాలి ఇక్కడికి. అండ్ షిలాంగ్కి రావాలి అంటే మనం గువాహటి నుంచి ట్రావెల్ చేయాలి. సో గువాహటికి మనము ట్రైన్ కానీ లేదా ఫ్లైట్లో రావచ్చు. గువాహటి నుంచి షిలాంగ్కి వచ్చేసి 99 కిలోమీటర్స్, అది కూడా రోడ్ ట్రాన్స్పోర్ట్లోనే రావాలి. సో టోటల్ వచ్చేసి 181 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సి వస్తుంది. బేసికలీ నాకు వాటర్ ప్లేసెస్ అంటే చాలా ఇష్టం అండ్ రైట్ నౌ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ బ్యూటిఫుల్ నేచర్. సో ఇక్కడ మనకి చిన్న చిన్న కాటేజెస్ దొరుకుతాయి, హట్స్ దొరుకుతాయి అక్కడ అలా. పర్ నైట్ వచ్చేసి 4000 రూపీస్ పర్ హట్ ఫర్ 2 పీపుల్ అందులో స్టే చేయడానికి. అక్కడ మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ నైట్ డిన్నర్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఫర్ హోల్ 1 డే. మోర్ ఓవర్ మేము ఇక్కడికి రావడానికి ఆల్మోస్ట్ 6 hours పట్టింది. మధ్యలో మేము ఆగుకుంటూ వచ్చామన్నమాట. లంచ్ చేసేసి దెన్ ఈవినింగ్ మధ్యలో స్నాక్స్ తీసుకున్నాం మేము. అందుకనే మాకు 6 hours పట్టింది, లేకపోతే అరౌండ్ 4-5 hours వచ్చేయచ్చు. హిల్లీ ఏరియా కాబట్టి కూడా టైం పడుతుంది, అప్పుడప్పుడు ట్రాఫిక్ అక్కడ ఆగిపోతుంది మధ్యలో కూడా. ఇక్కడ క్రౌడ్ చాలా తక్కువ ఉంటారు బికాజ్ అసలు టూరిస్ట్కి ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేస్ మన ఇండియాలో ఉందని చాలామందికి తెలియదు. సో ఫ్రెండ్స్, నా వీడియోని షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి టు ఎక్స్ప్లోర్ అండ్ లెర్న్ అబౌట్ మోర్ న్యూ ప్లేసెస్. ముందుకి వెళ్తున్న కొద్దీ లోతు ఎక్కువ అవుతుంది. క్లియర్ ఉంది వాటర్, కానీ ఆ స్టోన్స్ మాత్రం అంత క్లియర్గా కనిపించట్లేదు. ఈ ప్లేస్ చాలా మెస్మరైజింగ్గా ఉంది, అసలు చూస్తూనే ఉండిపోతున్నాను నేనైతే. ఇంత బ్యూటిఫుల్ ఉందో, ఇట్ జస్ట్ గివ్స్ యూ దట్ వైబ్స్. నేను వాటర్ని టచ్ చేసిన ప్రతిసారి మా బోటు అటు ఇటు కదులుతుంది. సో ఒకవేళ మీరు కానీ వచ్చినప్పుడు ట్రై చేస్తే ఇలా జాగ్రత్తగా ఉండాలి, బోట్ మళ్ళీ ఉల్టా కూడా తిరిగే ఛాన్సెస్ ఉంటాయి. మేము స్టార్ట్ అయినప్పుడు వాటర్ డెప్త్ వచ్చేసి 2 to 3 feet ఉండే. మెల్లిగా 1 kilometer తర్వాత ఇది 8 to 10 feet డెప్త్ అయిపోయింది. మళ్ళీ మేము ఇంకొంచెం ముందు వచ్చిన తర్వాత ఒక 5 feet వరకు డెప్త్ వచ్చేసింది. సో బ్యాక్గ్రౌండ్లో మీకు వినిపిస్తుంది వాటర్ ఫాల్స్ అప్పుడు, అండ్ మేము అక్కడికి వెళ్ళబోతున్నాము. Incredible India, truly the worth it title for India. Be it the Ladakh in the northern region, which is the border of India-China, or be it the Kovalam of Kerala, which is the coastal border of India-Sri Lanka, or be it the sand dunes of Jaisalmer in the western, or be it the northeastern lake which passes through the India-Bangladesh border. That is the Dauki River.
you can see the big fish there. वो देखो उसमें ले रहा है। हम वहाँ से लेंगे, वहाँ से देंगे। డౌకీ విలేజ్ వచ్చేసి మన ఇండియన్ విలేజ్. అది మన ఇండియా అండ్ బంగ్లాదేశ్కి బార్డర్ ప్లేస్. ఓ బోట్ ఈ స్టోన్కి తాకుతుందేమో అనుకున్నా నేను. ఎక్కడి నుంచి అయితే ఈ లేక్ స్టార్ట్ అయిందో అక్కడి నుండి ఈ ప్లేస్ చాలా పీస్ఫుల్ అండ్ సైలెంట్గా ఉంది. ఫిషింగ్, అదే చేపలు పట్టడం, ఇక్కడ లోకల్స్కి ఇది ఎవ్రీడే రొటీన్ చార్స్. సో ఎర్లీ టు రైజ్ ఎర్లీ టు బెడ్ అని అంటారు. నార్త్ ఈస్ట్లో సన్సెట్ చాలా త్వరగా అయిపోతుంది. అరౌండ్ 4:30 కల్లా సన్సెట్ అయిపోతుంది. 5:30 కల్లా చీకటి అయిపోతుంది అనమాట. అండ్ మార్నింగ్ వచ్చేసి అరౌండ్ 5 AM సన్ రైజ్ అయిపోతుంది. ఈ ఆసాం, నాగాల్యాండ్ ఆర్ మేఘాలయ, నార్త్ ఈస్ట్ రీజన్స్ అన్ని సన్ రైజ్ త్వరగా అయిపోతుంది ఇక్కడ. సో ఇప్పుడు ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోయింది. Beautiful. అరే వా, నైట్ ఇక్కడే స్టే చేద్దాం అనుకుంటున్నాం మేమందరం. సో మేము ఈ క్యాంప్స్ అండ్ హట్స్ ఎంత కాస్టో ఎంక్వైరీ చేస్తున్నాం వీళ్ళ దగ్గర. సేఫ్టీ పరంగా అయితే మాత్రం దర్ ఇస్ నో ప్రాబ్లం, సేఫ్గానే ఉంది. అండ్ వాళ్ళు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తూ అన్నారు. సో కొంతమంది వచ్చేసి 1000 అన్నారు, కొన్ని హట్స్లో అయితే 2000 అడిగారు. సో మేము ఇంకా ఫైనలైజ్ చేస్తున్నాము ఏది బాగుందా అని. कुछ दिख रहा भी नहीं है पता. ఫ్రెండ్స్, మేము ఇప్పుడు ఉన్నాము ఇంబోట్ లేక్ దగ్గర. ఈ బ్రిడ్జ్ మీద నడుస్తున్నాం నైట్ టైం. సో దిస్ ఇస్ ఇట్, ఎక్స్ప్లోర్ అండ్ ట్రావెల్ ద వరల్డ్ విత్ యోర్ హైదరాబాదీ గర్ల్. సో చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ ఎస్పెషలీ ఈ సీజన్, దట్ ఈస్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వరకు అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ఏరియా. యూ హ్యావ్ టు విజిట్ అండ్ మీరు డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుండాలి అంటే మాత్రం మీరు టెంట్ హౌస్లో ఉండి బోన్ఫైర్ చేయాలి. యూ హ్యావ్ టు ఈట్ ది లోకల్ ఫుడ్ ఆఫ్ మేఘాలయ. మేమేం చేసామంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వీ హ్యావ్ డన్ బోటింగ్ అండ్ ఆల్ దట్. ఈవినింగ్ కాగానే మేము డిసైడ్ అయ్యామంటే ఇక్కడే ఉందాం ఈరోజు. ఇక్కడ టెంట్ హౌస్లో ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అని మేము ఏం చేసామంటే వీ హ్యావ్ చోజన్ వన్ ఆఫ్ ది టెంట్ హౌసెస్ హియర్. నేను చూస్ చేసుకుంది ఇది సెకండ్ వన్. సో లెట్స్ సీ ఎలా ఉందో. ఓకే,
సో ఈ టెంట్ హౌస్ వచ్చేసి పర్ పర్సన్కి 1000 రూపీస్ తీసుకున్నారు, విచ్ ఇంక్లూడ్స్ డిన్నర్, నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కూడా ఒకవేళ మీరు ఇక్కడ ఉంటే. అండ్ ఇందులో ఓన్లీ ఇద్దరు పర్సన్స్కి కంఫర్ట్. ఆఫ్ కోర్స్ మీరు ఒకవేళ చిన్న ఫ్యామిలీ అయితే యూ కెన్ ఫిట్ ఇన్ టు ఇట్, ఫ్రెండ్స్ అయితే మాత్రం యూ కెన్ చూస్ విచ్ ఎవర్ యూ వాంట్. ఈ టెంట్ హౌస్లో ఏంటంటే ఫస్ట్ అండ్ సెకండ్ పెద్దగా ఉన్నాయి, థర్డ్ వచ్చేసి కొంచెం చిన్నగా ఉంది. సో లెంత్ వచ్చేసి 6 feet, బట్ బ్రెత్ వచ్చేసి కొద్దిగా చిన్నగా ఉంది కంపేర్డ్ టు దీస్ టూ. దాని తర్వాత ఆ టూ కూడా పెద్దగా ఉన్నాయి, లాస్ట్ వచ్చేసి చిన్నగా ఉందన్నమాట. సో లెట్స్ సీ లోపల ఎలా ఉందో. నా స్టఫ్ మొత్తం ఒక డంప్ ఉంది, ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. ఓన్లీ థింగ్ ఈజ్ లైట్ లేదు అక్కడ, బట్ ఇద్దరికైతే మొత్తం ఇట్స్ వెరీ కంఫర్ట్. మీరు మీ లగేజ్ మీ స్టఫ్ని మొత్తం ఇక్కడ సైడ్లో నేను పెట్టుకున్నట్టుగా యూ కెన్ డంప్ ఇట్, అండ్ అట్ సైడ్ కూడా ఇంకేమైనా స్టఫ్ పెట్టుకోవచ్చు. సో ఇట్ ఈస్ వెరీ కంఫర్టబుల్. యా, అండ్ ఇంకా మా పార్టీ స్టార్ట్ అవ్వలేదు, సో వీళ్ళందరూ డిన్నర్కి ఆర్డర్ చేసేసారు. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద డిన్నర్. దానికన్నా ముందు మాకు స్నాక్ ఐటమ్ కూడా ఇస్తారని చెప్పారు. ఒక ½ an hourలో వీఆర్ గోనా గెట్ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ సమ్ కూల్ డ్రింక్స్. అండ్ ఇక్కడ ఒక రెడ్ డికాషన్ టీ అని ఫేమస్, సో అది ఇస్తారంట. లెట్స్ సీ అది ఎలా ఉంటుందో. గైస్, ఫ్రెంచ్ ఫ్రైస్ అయిపోయింది, అందరికీ చాలా ఆకలి అవుతుండే. సో అది రాగానే ఫ్రెంచ్ ఫ్రైస్ అసలు అందరం దాని మీద ఇట్లా పడిపోయి తినేసాము. నేను వీడియో తీయలేకపోయాను, బట్ ఇట్ వాస్ వెరీ యమ్మీ. ఇంకొక 1 hour తర్వాత మనకి డిన్నర్ ప్రొవైడ్ చేస్తా అన్నారు. సో అంతలోపల మేము బాన్ ఫైర్ స్టార్ట్ చేసేసాము. నేను కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాను, అండ్ దెన్ నేను కూడా వెళ్ళి బాన్ ఫైర్లో వాళ్ళతో పాటు జాయిన్ అవుతాను. తెలంగాణమా పోరాటి ప్రాణమా బల 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 పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా పోరాటి ప్రాణమా పోరాటి ప్రాణమా. तक तक के मैं अंदरों अंदर कर दी तेरी क्यूट सी स्माइल पे कितना मर दी तेरा कितना कर दी वे पाव सांवला ही रंग कंजर कपाले सोने ना दूर जा सोने तू मैनू आगे पसंद रे तेरी स्माइल पे कितना मर दी तेरा कितना कर दी वे पाव सांवला ही रंग कंजर कपाले सोने ना दूर जा सोने तू मैनू आगे पसंद रे. ఈ క్యాంప్ ఇన్ఛార్జ్ వాళ్ళే డిన్నర్ ప్రిపేర్ చేసేసి మాకు అన్నీ రెడీగా పెట్టేశారు ఇక్కడ. సో ఇది సలాడ్, దెన్ రైస్, ఇంకా ఇది వచ్చేసి ఆలూ కర్రీ. भाई ये तेल बड़ा यूज करते हैं भर भर के. हाँ, टेस्ट के लिए. ఇది వచ్చేసి క్యాబేజ్, టమాటో ఆనియన్తో చేసిన చట్నీ. ఇది వచ్చేసి బ్రింజాల్ వంకాయ, అండ్ ఎస్ ఇది వచ్చేసి దాల్. కొంచెం పల్చగా ఉంది, బట్ వీళ్ళు తిన్నారు, టేస్ట్ బాగుందని చెప్పారు. यहाँ पे और क्या मिलेगा? ఫైనలీ ఇవన్నీ నాన్ వెజ్ సైడ్, అండ్ వీళ్ళు చికెన్ ప్రొవైడ్ చేశారు. ਮੈਨੂੰ ਇੱਕ ਦਿਨ ਦੇ ਲਈ చాలా ఇష్టం. నేను చికెన్, రైస్ అండ్ మిర్చి తీసుకున్నాను. ਬੜਾ ਚੇਤੇ ਆਉਂਦਾ ਕਮਰਾ ਸੀ ਅਰੇ ਬਾਰ ਦੇ ਵਰਗਾ ਸੀ ਬੜਾ ਬੇਫਿਕਰਾ ਪਈ ਯਾਰ ਬਰਾਰ ਦੇ
is freezing. So treat me like a queen. ఇది క్రిస్టల్ క్లియర్ వాటర్. అండ్ ఎవరైతే నా వీడియోస్ నార్త్ ఈస్ట్ వీడియోస్ చూడాలనుకుంటున్నారో కింద డిస్క్రిప్షన్ లో నేను లింక్ షేర్ చేస్తున్నాను. టు వాచ్ దెమ్ అండ్ ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ నార్త్ ఈస్ట్. हीरो का ना इतना So this is it, friends, the beautiful, mesmerizing, hidden paradise of India. So first time watch chese vallu, don't forget to subscribe my channel to explore and travel the world with your Hyderabadi girl.